వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్ దశాబ్దపు కాలపు నిరీక్షణకు తెరపడుతుందా? విభజన చట్టంలోని లోపాలను సవరిస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం తెచ్చిన బిల్లుతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందా? రేపు రాజ్యసభలో జరగబోయే చర్చ కేవలం ఒక చట్టం కోసమా, లేక 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసమా? అసలు రేపు బిల్లు ఆమోదం తెలిపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే మార్పులేంటి? ఈ అంశాలపై ఇవాళ మనతో డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ నాయకులు ఆశాబిందు గారు, అదేవిధంగా దళిత జేఏసీ చైర్మన్ పెరిగి వరప్రసాదరావు గారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చల్సా నరేంద్ర గారు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నరేంద్ర గారు, నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే. నరేంద్ర గారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇప్పుడు రాజధాని అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు ఇక దీన్ని కదిలించడానికి కూడా ఛాన్స్ లేదు అంటూ గట్టిగా చెప్తున్నారు. ఇటు పక్క చూస్తే నిన్నటికి నిన్న మొన్న అసెంబ్లీలో చట్టబద్ధత కోసం ఏదైతే అసెంబ్లీలో తీర్మానం పెట్టడం జరిగింది, కానీ అక్కడ మండలిలో ప్రవేశపెట్టినట్టు ఇటు పక్క వైసీపీ ఎంతో దానికి సంబంధించినట్టు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఒకసారి ఈరోజు లోక్సభలో దానికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందడం జరిగింది. ఈ క్రమంలో ఇటు వైసీపీ రాజధాని అంశం కాదు, అసలు బిల్లు మీద చర్చ జరగాలంటూ కూడా దానికి సంబంధించిన విషయంలో ఎంత పోటీ పడ్డారో దానికి సంబంధించిన అనేక అంశాలు ఇటు పక్క రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పైన దుమారం రేపింది. ఇది ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన అంశంలో ఇటు వైసీపీ వ్యతిరేకంగా ఉందంటూ ఇలా అనేక చర్చలు జరిగిన ఈ రోజుల్లో ఓవరాల్గా విశ్లేషణ ఏంటి? ఈ రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా మనం రాజధాని విషయం మీద దాంట్లో ఒక సాంకేతికంగా ఒక పదం చేసి ఆ బిల్లులో తీసుకురావడంతోనే ఏదో గొప్ప ఘన విజయం సాధించామని, ఏదో రాజకీయంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం దీనివలన స్వరూపం రూపురేఖలు మారిపోతాయని సంబరాలు చేసుకునేటువంటి ఒక దుస్థితికి ఈనాడు మనం చేరుకోవటం ఒక అన్యాయంగా, ఇటువంటి సరైనటువంటి పూర్వరంగం లేకుండా, సన్నాహాలు లేకుండా అట్లా బిల్లునే పునర్విభజన బిల్లునే ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఆ బిల్లులో 12 ఏళ్ల తర్వాత ఇవాళ సవరణ ఒక చిన్న సవరణతోనే మనం సంబరాలు చేసుకునే దుస్థితి రావడం అంటే ఈ మొత్తం వ్యవహారం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎంత ఒక ఎగతాళిగా మొత్తాన్ని విషయాన్ని మార్చివేసాయనటువంటి అనుమానం కలుగుతుంది. అసలు ఈ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి. ఈ బిల్లు ఈ పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఎక్కడ ఎన్నికల ప్రచారంగా అస్సాంలో ఉన్నారు. ఈ 12 ఏళ్ళలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి అలా ఈ బిల్లు ఎలా అమలు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఈ ఆంధ్రప్రదేశ్కి మనం ఇచ్చిన హామీలు ఏంటి, అవి ఏ మేరకు అమలు అవుతున్నాయి, ఏంటి కష్టాలు ఏంటి, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అని ఒక్కసారి కూడా సమీక్ష చేసిన సందర్భం లేదు. ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఈ విషయం మీద ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదు. అంటే దీనిని ఒక సీరియస్గా కేంద్ర ప్రభుత్వం తీసుకోవటం లేదు. ఇక్కడున్న ప్రభుత్వంతో రాజకీయ పార్టీలతో తమ అవసరాల మేరకు వచ్చినప్పుడు అప్పుడు సమస్యలు వస్తే దానికి స్పందించటం, అప్పుడు సవరణలు చేయటం, లేకపోతే చేర్పులు మార్పులు చేయటం దాన్ని సరిపెట్టుకున్నాయి. అలా రాజధాని కట్టవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర విభజన చేసినప్పుడు, రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు రాయపూర్లో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాజధాని కట్టారు. కానీ ఇంతవరకు ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏవో రుణాలు ఇప్పిస్తూ ఉంటుంది, రోజుకు ఒక మాట చెప్తారు. అదే విభజన చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిన బాధ్యత కేంద్రాలది. దాని నిధుల విషయం కానీ పోలవరం యొక్క నిర్వాసితుల యొక్క పునరావాస గురించి కానీ కేంద్రం స్పష్టమైనటువంటి హామీ ఇవాళ కూడా ఇవ్వట్లేదు. ఈ విషయాల మీద చర్చ పెట్టి ఈ విషయాల మీద దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తే ఇంకా బాగుండేది. అసలు ఈ రాజధాని ఒక వివాదం చేసినటువంటి ఘనత, దీని మీద ప్రజల్లో ఒక భయాందోళన తీసుకొచ్చిన ఘనత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ దక్కుతుంది. ఇవాళ కూడా పార్లమెంట్లో వస్తే ఈ బిల్లు వచ్చినప్పుడు దాని ఓటింగ్లో పాల్గొనకుండా, దేశంలో అన్ని పార్టీలు దాన్ని మద్దతు ఇస్తే పాల్గొనకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్తగా కొత్త నినాదం పట్టుకొచ్చు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఏదో రాజధాని చేయాలని కొత్త నినాదం పట్టుకొచ్చారు. నిజంగా ఆయన ఒక మంచి ఆలోచన ఉంటే, నిజంగా రాష్ట్రానికి మంచి రాజధాని తీసుకోవాలని ఆలోచన ఉంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ మార్పు చేస్తుంటే ఆనాడు బహుశా నా ఉద్దేశంలో ఈ 3 రాజధాని అనకుండా ఈ 3 నగరాలు కలిపి రాజధాని చేస్తా అంటే ఆనాడు పెద్దగా వ్యతిరేకత వచ్చిండేది కాదేమో. ఈ పార్టీకి భవ్యమైన రాజధాని నిర్మాణం ఉండేది. ఏమైతే
తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు కలిసి వీళ్ళను టీడీపీ నాయకత్వాన్ని కేవలం మొన్నటి వరకు ఉమ్, ఏదో ఒక అందాలమైనటువంటి ప్రపంచాన్ని చూపిస్తూ అసలైనటువంటి పనులు జరగకుండా రాజధాని అంటే ప్రజా రాజధాని చంద్రబాబు నాయుడుగా చెప్పారు. కానీ ప్రజలు ఎక్కడున్నారు? అక్కడ ప్రజలు ఉండటానికి నివాసానికి సౌకర్యాలు ఉన్నాయా? ఇవాళ కూడా 55,000 ఎకరాల భూములు తీసుకొని వాటిని ఏం చేస్తున్నారు? వాటి ఎవరికి ఇస్తున్నారు? దాని బాధ్యతలు ఎవరు అసలు? వాటికి పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వేసేసి ఆ భూముల్ని పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలకు ఇచ్చి వేసేసి ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరిగా రాజధాని మారిపోయింది. ఇవాళ ఈ విషయంలో సీరియస్గా లేరు అని మాత్రం చెప్పాల్సి వస్తుంది. రైట్ నరేంద్ర గారు. ఓకే, మనతో పాటు ఇప్పుడే